రెండు పాయింట్ యా సార్, 2 పాయింట్ సార్. వన్ వర్డ్ మీరు ఒక వన్ వర్డ్, రాకేష్ గారు ఏం లేదు సార్, నాకు మీకే విజ్ఞప్తి సార్ బ్రహ్మనాయుడు గారు. మీరు ఇందాక ప్రచారాల గురించి ఆయన ఏదో అని అంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు బహుశా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వీళ్ళందరూ కలిపి 1,00,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు విపరీతంగా చేశారు. కానీ ఆ కేసు పెట్టిన అధికారే 1,500 కోట్ల మేర ఆరోపణలోని 800 కోట్లు 900 కోట్లు క్లియర్ అయిపోయి మిగతా వాటి మీద విచారణ జరుగుతున్నాయని చెప్పారు. ఆ విషయం కూడా చెప్పుంటే బాగుంది. రెండోది, ప్రచారాలు అనేది మా డిఎన్ఏ కాదు, వీళ్ళ డిఎన్ఏ. 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చారు. ఇప్పుడు దాకా ప్రచారం చేస్తే నిన్న కాకుండా కేంద్రం అందరినీ మాటలు అనకూడదు, కానీ వీళ్ళు నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. వచ్చింది 6,962 కోట్లు పెట్టుబడి అని. కేంద్రంలో మీ సెంట్రల్ మినిస్టర్ పార్లమెంట్ వేదికగా చెప్పాడు 23 లక్షల కోట్లు ఎక్కడ, 6,962 కోట్లు ఎక్కడ. ఇస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ లో కూడా చేసిన ఘోరంతా చెప్పుకునేది కొన్నాను. ఓకే రాకేష్ గారు మేము వెనకబడ్డామా ముందంజలో నేనేమంటానంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇందాక స్టాఫ్ సమస్యలు కానివ్వండి, అక్కడ ఉన్న వ్యాపారస్తుల సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర మంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్తాం. ఇమీడియట్ గా ఆయనకి మెసేజ్ పెడతాం. ఖచ్చితంగా ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో వాటి మీద చూద్దాం, అదిగో డిస్కస్ చేద్దాం. రాజీవ్ గాంధీ గారు, శ్రీరామ్ గారు, అదిగో డిస్కస్ చేద్దాం. రానున్న రోజుల్లో ఇప్పుడు అంత తేలిగ్గా వైజాగ్ ఎయిర్పోర్ట్ ని రద్దు చేసేసి వాళ్ళందరూ రోడ్డు మీద పడేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అలా చేసే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా. ఒకవేళ అలా కనుక్కుంటే ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. రాకేష్ గారు కొద్దిగా ఓపిక పడితే మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మంచి సమాధానాలు వస్తాయి. ప్రభుత్వం వీటి మీద కసరత్తు చేస్తుంది. మేము మరోసారి కూడా మీరు అందరూ గుర్తు చేసినట్టు టీవీ డిబేట్ సాక్షిగా కూడా ఈ విషయం జరిగినట్టు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్యుల దృష్టికి కూడా తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం. రెండోది, మిగిలిన విషయాలు ఏమైనా మాట్లాడదంటే మనం మళ్ళీ మాట్లాడదాం. రేపు గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కి విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు డుండి రాకేష్ గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, తురగా శ్రీరామ్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరిది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తున్నామండి.